దేవుని స్వరమినే మానవుడు, దేవుని స్వరమిని దేవుని స్వరము చొప్పున చేయవలసిన మనిషి ఏం చేస్తున్నారంటే, ఆదామేమో భయపడి దేవునికి ఏం సమాధానం చెప్పాలి అని ఆ చెట్ల చాటును దాక్కుంటే, కయీను గారు మాత్రం ఏమన్నారు తెలుసా? నువ్వేమైనా నా తమ్ముడికి అంటే ప్రశ్నిస్తున్నారండి. ఇక్కడ రెండో స్వరంలో ప్రశ్నిస్తున్నారు. అక్కడైతే ఆదాము భయపడుతున్నాడు. ఏమనంటే, అయ్యా నీకు కనిపించడానికి సిగ్గుపడి నేను దాక్కున్నాను అని దేవుని స్వరమైనప్పుడు జవాబు చెప్తే, కయీను గారు అంటున్నారు, అయ్యా నా తమ్ముడికి నేనేమన్నా కాపలా ఉన్నానా అన్నప్పుడు, అప్పుడు అంటున్నారు, నీ తమ్ముని స్వరము నేల మీద నుంచి నాకు రక్తము నాకు మొరపెట్టుచున్నది అంటారండి. ఏం మొరపెట్టిందంట? అంటే రక్తం మొరపెట్టిందంటే ఇప్పుడు జీవం ఎందులో ఉంది మానవుడికి? రక్తములోనే కదా. రక్తములో జీవం ఉంది. అందుకే కదా రక్తహీనత అంటారు. రక్తము లేని వ్యక్తి ఇంకా బ్రతకరు. రక్తం లేని వ్యక్తి రక్తం లేదు, రక్తం ఎక్కించాలి అంటారు. రక్తం లేని వ్యక్తి మరి ఏమి చేయలేరు, బలహీనలైపోతారు. ఇప్పుడు రక్తమే ప్రాణము అనగా ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం ఎలా చెప్పగలుగుతున్నాం? ఆయనకి ఎదురు సమాధానం ఈ రోజు కూడా ప్రతి మానవుడు కూడా ఎదురు సమాధానం. వెళ్ళకపోతే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, ఆ భక్తే చేయాలా, ప్రార్థనే చేయాలా, ఆ సన్నిధికే వెళ్ళాలా, లేకపోతే ఆయన కార్యాలే చేయాలా? ఇలా ఒక ప్రశ్న ప్రతి మానవుడికి కూడా ఈరోజు అనేక మందిలో ఈ ప్రశ్న ఉంటుంది. ఎందుకంటే సమస్తమును ఇచ్చిన మానవుని దేవుని స్వరము ఆలకించి దేవునికి లోబడే వారిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రతిదీ మనకి ఎవరిచ్చిందండి? ఈవెన్ ప్రాణం ఇచ్చారు, రక్తం ఇచ్చారు, మనకు ఆహారం ఇచ్చారు, వస్త్రం ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చింది ఎవరు అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు. ఇలాంటి దేవుడికి మనం ఆయన స్వరం విన్నప్పుడు మరి లోబడని వారిగా ఉంటే మనకి ఏమైనా కార్యాలు జరుగుతాయి అంటారా? ఏమి జరగవు. ఎందుకంటే దేవుని స్వరం వినాలి. అయితే ఈ కాలంలో దేవుని స్వరం అంటే రేపటి రోజున ఇంకొక కొంతమంది స్వరాల గురించి నేను చెప్తాను. ఈరోజు ఇద్దరు స్వరాలు నేను చెప్పాను. ఆదాము గారు, కయీను. వీళ్ళిద్దరూ దేవుని స్వరం విన్నప్పుడు ఏమయ్యారంటే, ఒక వ్యక్తి అయితే భయపడుతున్నాడు, దాక్కున్నాడు, కనబడకుండా దాక్కున్నాడు. ఈరోజు చాలా మంది దేవునికి కనబడకూడదు అనుకుంటున్నారు, కానీ దేవుడు సమస్తమును ఎరిగిన దేవుడు. ఆయనకి ఎక్కడ మరుగైన ప్రాంతం ఏది లేదు. ఎందుకంటే ఆయనకి చాటుగా ఉండి, అందుకే అంటాడు కదా, నేను కొండల్లో ఉన్నాను, నీవు అక్కడను ఉన్నావు, నేను పర్వతములకు ఎక్కినను అక్కడను నీవు ఉన్నావు. ఎవరంటారు? కీర్తనకారుడు దావీదు గారు అంటారు. అంటే ఏ ప్రాంతంలో అయినా దేవుడు ఉన్నారు. ఆయన స్వరము మరి వినపడినప్పుడు ఆ స్వరానికి మరి ఆలకించే వారిగా ఉండాలి, కానీ తిరిగే వారిగా ఉండకూడదు. దేవుడి మాటలు దీవించి మరి మరలా సాయంకాలం కానీ రేపు కానీ మనం ఈ మాటల మరలా ఆలకింద దేవుడి మాటలు దీవించి, ఆయన స్వరము వినకపోతే వారికి ఎంత నష్టమైందో, స్వరం విన్న వాళ్ళకి ఎంత మేలు జరిగిందో సాయంకాలము ప్రసంగంలో మన మీద దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చివరి ప్రార్థన ఆశీర్వాదాలు క్లోజ్ చేసి